వంకాయ పచ్చెనగపప్పు కుర్మా అండి. మనకి బిర్యానీలోకైనా చపాతీల్లోకైనా సూపర్గా ఉంటుందండి. మొదట వంకాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని చిటపటమన్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసుకొని అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక వంకాయ ముక్కల్ని వేసుకొని నానబెట్టిన పచ్చెనగపప్పు, పసుపు, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న ధనియాలు, వేయించుకున్న వేరుశనగపప్పు, కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క కొబ్బరి, 2 చెంచాల కారం వేసుకొని వీటన్నింటినీ మిక్సీ వేసుకొని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోండి. వంకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న మసాలాని కర్రీలో వేసుకొని కాస్త వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకుంటే సూపర్గా ఉండే వంకాయ పచ్చెనగపప్పు కూర రెడీ.